ఆశీస్సులు చేదులు నా పేరు మార్టిన్ కాట్రగడ్డ, ఆర్చ్ బిషప్, నేషనల్ బిషప్స్ కౌన్సిల్కి ఫౌండర్ అండ్ చైర్మన్. ఈ ఎన్ఐబి కౌన్సిల్ అనేది 24 రాష్ట్రాల్లోనూ 7 దేశాల్లోనూ 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ విస్తరించి ఇండిపెండెంట్ పాస్టర్లకు అండగా తోడుగా ఉంటూ ఉన్నది. గవర్నమెంట్ ద్వారా పొందినటువంటి సంస్థ అర్హతలు, రిజిస్ట్రేషన్, రికగ్నేషన్ కలిగినటువంటి సంస్థ. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అమెరికన్ మెరిట్ కౌన్సిల్ ద్వారా ISO ఇలాంటి అనేకమైనటువంటి మెరిట్ సర్టిఫికెట్స్ను, యూనివర్సిటీ అఫిలియేషన్ కలిగినటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ నెప్ కౌన్సిల్. దీంట్లో 13,000 మందికి పైన ఇంచుమించుగా 14,000 మంది పాస్టర్లు మెంబర్లుగా చేరారు. వారందరూ ఐడెంటిటీ అయ్యారు. అదేవిధంగా ఈ కౌన్సిల్ ద్వారా గత 9 సంవత్సరాలుగా పాస్టర్ల మధ్యలో చర్చిలకు సహాయ సహకారాలు అందిస్తూ వారి అభ్యున్నతి కొరకు పోరాడుతూ ఉన్నది. ఇది నాన్ పొలిటికల్ గ్రూప్. ఇది కేవలం క్రైస్తవులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడేది. కేవలం క్రైస్తవ మతానికి సంబంధించేది కాకుండా చారిటీగా ఎవరు ఆపదలో ఉన్నా, ఎక్కడైనా ఇళ్ళు కాలిపోయినటువంటి స్థితిలో ఉన్నా, అది హిందువుల, ముస్లింల, క్రైస్తవుల అనేటువంటి భేదం లేకుండా ఈ సంస్థ ద్వారా అనేక సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా మరి ముస్లిమ్స్కి రంజాన్ మాసంలో వారి మసీదులకు వారి అనేకమైన ఆహార పదార్థాలు పంపించడం ద్వారా మనమందరము ఒకరే, భారతదేశంలోని ప్రతి పౌరుడు ఏకస్తులే అని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. ఈ సంస్థ నాన్ రిలీజియస్గా, నాన్ పొలిటికల్గా పనిచేస్తుంది. ఒకవైపున అది ఒక పాయింట్. రెండవదిగా అర్హులైనటువంటి సేవ చేస్తూ సరైన సర్టిఫికెట్స్ లేకుండా అడుగుతున్న వారికి సరిగ్గా జవాబు చెప్పలేనటువంటి వారికి అధికార పత్రాలను అందించడం జరుగుతుంది. ఈరోజు కడప పట్టణంలో ఈ యొక్క రిడీమర్ చర్చిలో ఇంచుమించుగా 15 మంది బిషపులు, అదే 9 మంది రెవరెండ్లు మేమందరం కలిసి ఆర్డినేషన్ కార్యక్రమం జరిగించడం జరిగింది. కనుక ఈ కార్యక్రమం ద్వారా ఇంచుమించుగా 250 నుంచి 300 మంది ఈ యొక్క రాయలసీమ మొత్తానికి 5 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదంతా ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది. రాబోయే కాలంలో క్రైస్తవుల అభ్యున్నతి కొరకు అండగా నిప్ కౌన్సిల్ ఉంటుందని, వారికి అన్ని వేళలా మా సేవలు అందిస్తామని మీడియా సముఖంగా మేము తెలియజేస్తుంటున్నాము.